హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్కీ లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే మనం శంబాలా మూవీ రివ్యూ గురించి అయితే మనం మాట్లాడదాం అనమాట. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రక్కీ లైఫ్. సో ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్దాం. శంబాలా మూవీ రిలీజ్ అయ్యి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయ్యి అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్స్పెక్టేషన్స్కి ఎక్కువగా సక్సెస్ మేట్ చేసుకున్న టీం అయితే ఉందన్నమాట. శంబాలా మూవీ చాలా బాగుంది, సక్సెస్గా రన్ అవుతుందన్నమాట. రీసెంట్గా సినిమా చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, చిన్న సినిమాలలో స్టోరీ బాగున్నా, కంటెంట్ బాగున్నా ఖచ్చితంగా జనాలు ఎంకరేజ్మెంట్ చేస్తారని ఇంకోసారి రుజువైందన్నమాట. ఇప్పుడు మూవీలోకి వెళ్తే సినిమా అంతా ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఉండే మూవీ అన్నమాట. సో శంబాలా అనే ఒక విలేజ్లో ఉల్కా పడ్డ తర్వాత జరిగే స్టోరీ అన్నమాట ఇది. ఈ స్టోరీలో ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. రైటర్ ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇచ్చిండు. ప్రతి ఒక్క సీన్ అనేది స్టోరీకి రిలేటెడ్గా చైన్ సిస్టంలో ఉంటుంది అనమాట. చాలా బాగా నచ్చింది నాకు అదైతే. స్టోరీ ఎగ్జిక్యూటివ్ చేయడంలో డైరెక్టర్ అయితే చాలా బాగా కేర్ తీసుకొని ఎగ్జిక్యూటివ్ చేసిండు. సో ఇక బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అంటే సూపర్. కొన్ని సీన్లలో నాకు అనిపించింది ఏంటంటే, అసలు నెక్స్ట్ లెవెల్ అయితే అని అనిపించింది. స్పీచ్లెస్ అయితే అనిపించింది అనమాట. ఫస్ట్ ఆఫ్లో ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది, తర్వాత కొన్ని ట్విస్ట్లు ఉంటాయి, ఇంటర్వెల్ షార్ట్లో కొన్ని ఉంటాయి అనమాట. అది చాలా బాగా నచ్చింది. సూపర్ ఉంది. సో ఈ మూవీ చూడాలనుకుంటే థియేటర్లో ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయండి. 2025లో ద బెస్ట్ మూవీ ఏది అంటే శంబాలా మూవీ అని చెప్పేసి నేను చెప్తాను అనమాట. సో అంటిల్ దెన్, బై నెక్స్ట్ వీడియోతో నేను మూవీకి వస్తాను. బాయ్.